ఆయన ఉన్నత విద్యావంతుడు, ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు అధిపతి, వరుసగా 2 సార్లు ఎంపీ. చూడ్డానికి ఎంతో సౌమ్యుడు, వివాదాలకు దూరంగా ఉంటారు అనే పేరు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు అస్సలు కథ వేరు. తన మాటే చెల్లుబాటు కావాలి అనే ధోరణి, తాను చెప్పిందే వినాలి అనే అహం. పైకి సైలెంట్ గా కనిపించే ఆ ఎంపీ ఇప్పుడు పొలిటికల్ గా వైలెంట్ గా మారిపోయారు. ఒక మాజీ మహిళా మంత్రితో వివాదం, ఢిల్లీలో లాబియింగ్, సొంత నియోజకవర్గంలో విభేదాలతో ఇప్పుడు ఆ ఎంపీ తీరే కాంట్రవర్సీగా మారిందట. ఇంతకీ ఎవరా ఎంపీ, ఏంటా కథ? హ్యావ్ ఎ లుక్. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు 2019లో వైసీపీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంతో సాఫ్ట్గా కనిపించే ఈ హై ఎడ్యుకేటెడ్ ఎంపీ రాజకీయమే వేరట. తాను కోరుకున్న వారికే పదవులివ్వాలంటారు. నచ్చకపోతే మాత్రం నియోజకవర్గ పరిధిలో ఏ ఒక్కరికి పార్టీ అధినాయకత్వం సపోర్ట్ చేయకూడదట. రాజకీయంగా అంత యాక్టివ్గా కనిపించకపోయినా ఇన్సైడ్ రాజకీయాల్లో మాత్రం ఈ ఎంపీ ఆరితేరిపోయారు. ఎక్కడ ఎలాంటి రాజకీయం చేయాలో అదే చేస్తారు. వైసీపీ నుంచి 5 ఏళ్లు ఎంపీగా పనిచేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు 2024 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. తిరిగి నరసరావుపేట నుంచి గెలుపొందారు. నాడు వైసీపీలో ఉన్న సమయంలో లావు శ్రీకృష్ణదేవరాయలకు ఆ పార్టీ ఎమ్మెల్యేలతో గ్యాప్ ఉండేది. ఇప్పుడు టీడీపీలోకి వచ్చిన తర్వాత అదే కొనసాగుతోందట. టీడీపీ ఎమ్మెల్యేలు పలువురితో శ్రీకృష్ణదేవరాయలకు పడటం లేదు. వైసీపీలో ఉన్న సమయంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పనిచేసిన విడుదల రజనీతో జగడం పెట్టుకున్నారు. చివరికి రజనీ కాల్ లిస్ట్ తీయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం మాజీ సీఎం జగన్ వద్దకు చేరటంతో ఈ ఎంపీని మందలించారని అప్పట్లో పార్టీలో ప్రచారం జరిగింది. ఈ ఇద్దరి ఆధిపత్య పోరులో నాడు డీఎస్పీ, సీఐ కూడా సస్పెండ్ అయ్యారు. రజనీతో నాడు మొదలైన వివాదం ఇప్పుడు పార్టీ మారిన తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. రజనీకి చిలకలూరిపేట సీటు ఇవ్వకుండా తన పార్లమెంట్ పరిధి నుంచి పంపించడంలో ఈ ఎంపీదే కీలక పాత్ర అని చెప్తున్నారు. రజనీ స్థానంలో మర్రి రాజశేఖర్కు సీటు ఇవ్వాలని నాడు శ్రీకృష్ణదేవరాయలు ఒత్తిడి చేశారు. కానీ సామాజిక సమీకరణాల్లో సాధ్యం కాలేదు. రజనీ తాజాగా శ్రీకృష్ణదేవరాయలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన వ్యక్తిగత జీవితంలోకి రావడంతో పాటుగా తన స్వేచ్ఛకు భంగం కలిగించారంటూ సంచలనానికి తెరతీశారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు బ్రహ్మనాయుడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డి, అంబటి రాంబాబుతో వైసీపీలో ఉన్న ముఖ్య నేతలతోనూ విభేదాలు ఉన్నాయి. ఇక టీడీపీలోకి వచ్చిన తర్వాత నరసరావుపేట ఎమ్మెల్యే సీటును అరవింద్ బాబుకు ఇవ్వొద్దంటూ అడ్డుపడ్డారట. అయినా అధిష్టానం అరవింద్ బాబుకే సీటు ఇచ్చింది. ఆయన గెలుపొందారు. ఇప్పుడు ఆయనతోనూ కృష్ణదేవరాయలకు సయోధ్య లేదట. టీడీపీలోనూ కృష్ణదేవరాయలు తన మాట మాత్రమే చెల్లుబాటు కావాలనే ధోరణితో వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ నేతలు మండిపడుతున్నారు. దీంతో ఇప్పుడు కృష్ణదేవరాయల వ్యవహార శైలి అధికార పార్టీకి సమస్యగా మారుతోంది. విడుదల రజనీ, శ్రీకృష్ణదేవరాయలు మధ్య వివాదం హాట్ టాపిక్గా మారింది. మొన్నటి వరకు ఒకే పార్టీలో పనిచేసి ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవటంలో ఆంతర్యం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఇద్దరు ఒకేసారి రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. గడిచిన 5 ఏళ్లలో ఇద్దరు నేతల మధ్య అనేక విభేదాలొచ్చాయి. చివరికి నా వ్యక్తిగత జీవితంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తొంగి చూశారంటూ మాజీ మంత్రి రజనీ ఎంపీపై సంచలన కామెంట్స్ చేశారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల కాల్ లిస్ట్ కూడా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తీయించారని, నా హక్కులకు భంగం కలిగించారంటూ ఆమె ఆరోపించారు. అయితే కాల్ లిస్ట్ వ్యవహారాన్ని మాజీ మంత్రి ఇప్పటివరకు ఎందుకు బయటపెట్టలేదు, ఇప్పుడెందుకు బయటపెట్టారు అనే చర్చ జరుగుతోంది. ఇదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా ఒకెత్తైతే మాజీ మంత్రి విడుదల రజనీ ఆరోపణలు తిప్పికొట్టలేకపోయారు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. మాజీ మంత్రి ఆరోపణలు నిజమేనా అనే అనుమానాలు వస్తున్నాయి. మా ఇంట్లో కూడా మహిళలున్నారు అంటూ ఎంపీ సరైన కౌంటర్ ఇవ్వలేకపోయారని సొంత పార్టీలోని నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ఎంపీ శ్రీకృష్ణ వ్యవహార శైలిపై సొంత పార్టీ మహిళలు కూడా తప్పుపట్టే పరిస్థితి వచ్చింది. ఇంత జరుగుతున్నా ఎంపీ మాత్రం పూర్తి స్థాయిలో ఏ తప్పు చేయలేదంటూనే మాజీ మంత్రి వ్యవహారంలో తడబడుతున్నారు.